మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల కానీ మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గబ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? మోడీ దగ్గరికి వీళ్ళ ముఖమే చల్లదు, వీళ్ళ ముఖమే గుర్తు పట్టాడు. మోడీ గుర్తు పట్టేటట్టుంటే కరీంనగర్ కౌటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలు వేయాలి. కారు దందాలు ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలు వేపియాలి. బండి సంజయ్ గారు మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు. బండి సంజయ్ గారు మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలు వేపియండి. మీకు వాళ్లకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి. బండి సంజయ్ గారు మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయిన వాళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. నాలెడ్జ్ లేనోనివి నువ్వు ఏ రకంగా నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హుడివి చెప్పు నాకు. నీకు స్మార్ట్ సిటీ నేను ఇక్కడ నిజామాబాద్కి మీరు ప్లస్ మీకంటే ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం నిజామాబాద్ని ఇగ్నోర్ చేసింది కాబట్టి స్మార్ట్ సిటీ రాలేదు. కానీ అమృత్ కింద యూజీడీ కింద 400 కోట్ల స్కీములు నేను ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్కి రావడం జరిగింది. అవిట్లా మీరు అవినీతులు చేసి ఆ పనులు చక్కగా చేయకపోవడం అది మా దౌర్భాగ్యం. మీలాంటి అవినీతి పరులకు ఓటేసినందుకు తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. నీకు కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడకు. పక్కన ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళకి చెప్పు నేను చదువుకోలేదు నాకు జర చెప్పానని అడుగు. వాళ్ళని ఇష్టం ఉన్నట్టు నోరున్నదని మాట్లాడదు. రెండోది మోర్లు సాఫ్ చేయడానికి మోడీ కావాలన్నా ఊకే మోడీ జపనం చేస్తాడు. అరే నువ్వు చేయవా అనే నీ సోనియా గాంధీ జపనం దేనికి పనికిరాని రాహుల్ గాంధీ జపం చేయవా? నరేంద్ర మోడీ బాజాబ్తా మేము జపం చేస్తాము. ఆయన పైసలు పంపుతాడు. ఏదైతే యూజీడీకి పంపిండో అమృత్ స్కీమ్ కింద రకరకాల స్కీమ్ల కోసం పంపిండో ఆ పైసలు నీలాంటి పొట్టోళ్ళు వచ్చి మోర్లు సాఫ్ చేయాలి. మూడోది మోర్లల్లా పండి పొర్లే పందుల్లాగా మాట్లాడకు. అట్లనే మాట్లాడినావు, నిన్న ఇన్సెన్సిటివ్ గా మాట్లాడినావు, మానవత్వం లేకుండా మాట్లాడినావు. బీజేపీ టీఆర్ఎస్ సంబంధం ఫెవికాల్ సంబంధం అనే వరకు ఓకే అలిగేషన్. వీణా వాణి లాంటి సంబంధం అనటము వెరీ ఇన్సెన్సిటివ్, ఇన్హ్యూమన్. మానవత్వం లేకుండా తయారైనవు. ఒళ్ళు పొగురు బాగా ఎక్కింది. డబ్బులు కల్వకుంట్ల దగ్గర తీసుకుపోయి ఒళ్ళు పొగురు బాగా ఎక్కింది నీకు. వీణావాణి ఎగ్జాంపుల్ తీసుకొని ఇటువంటి రాజకీయ వేదికల మీద జోకులు వేయకూడదు. అర్థమైందా? తొండమూతోడా.